హాయ్ అండి. ఈ వీడియోలో మీకు 40 సైజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. నేను నా కొల బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాను. మీరు మీ కొల బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోండి. ముందుగా అయితే పెద్ద సైజ్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే తాన్లో పీసు 1 మీటర్ పీస్ తీసుకోండి. అప్పుడే మీకు అతుకులు రాకుండా ఉంటాయి. 1 మీటర్ తాన్లో పీస్ తీసుకొని తడిపేసి ఐరన్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్లో మనకి ఇక్కడ మిషన్ కుట్లు ఉంటాయి కదా, ఇలా మనకి ఆపోజిట్లో వేసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్ అయితే మాత్రం చెస్ట్ లూజు 40 సైజ్ అండి. చెస్ట్ లూజు 40, వేస్ట్ లూజు 35. ఈ కొలతలు కనుక మీకుంటే మాత్రం నేను పెట్టే విధంగా మీరు సేమ్ యాస్టీజ్గా పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్నది మార్పులు ఉంటాయి, అంతే తేడా. నేను ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ టైం కాటన్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ముందుగా లైక్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు పూర్తిగా అర్థం కాదు. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఈ డబల్ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ను స్ట్రైట్గా ఉండేటట్టు ముందుగా సిజర్తో కట్ చేసుకోండి. ఆ తర్వాత కింద వైపు నడుం పట్టి వేయడానికని ఒక 1/2 ఇంచు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది నడుం పట్టి వేయడానికి ఖర్చుకన్నమాట. ఇలా లైన్ వేసుకున్న తర్వాత టేప్ తీసుకొని నడుం పొడవు మీ సైజు కొల బ్లౌజ్ ప్రకారం ఎలా ఉంది చూసుకొని మీ నడుం పొడవు ఎంత ఉందో అంత పెట్టుకోండి. నేనైతే నా కొల బ్లౌజ్ ప్రకారం 15.5 వచ్చింది. అదే కొలత పెట్టుకొని ముందుకు కూడా కొంచెం ముందుకు కూడా 15.5 కొలత పెట్టుకొని సేమ్ ఒక లైన్ డ్రా చేసుకొని పైన షోల్డర్ ఖర్చుకని ఒక 1/2 ఇంచ్ లైన్ పై వైపుకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ కానీ నేను నా షోల్డర్ ప్రకారం అయితే 12 ఇంచులు వచ్చింది. 12లో సగం 6 కదా, ఇది డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. అదే మీరు వెనకాల తాళ్ళు పెట్టుకోము అంటే షోల్డర్ జారిపోతాయి అంటే నెక్కకి 2.5 పెట్టుకోండి, షోల్డర్కి 3 ఇంచులు పెట్టుకోండి. లేదా నెక్కకి 2.75 ఇంచెస్ పెట్టుకొని షోల్డర్కి 3 ఇంచులు పెట్టుకోండి. నేను ఇక్కడ వెనక్కి వీళ్ళు నా కస్టమర్ అనేది తాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి నెక్ 3 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, వీళ్ళు కొంచెం బ్రాడ్ నెక్ కాబట్టి పెడుతున్నాను. ఆ తర్వాత చెస్ట్ లూజ్ అనేది 40 ఇంచెస్ కదా, ఫ్రంట్కి 20 ఇంచెస్, బ్యాక్ 20 ఇంచెస్. 20 ఇంచెస్లో సగం 10 ఇంచులు ఇక్కడ పెట్టండి. కింద వైపు నడుము 35 ఇంచెస్ కదా, 35లో 4వ భాగం ఎంత అనేది చూసుకోవాలి. టేప్తో చూసుకున్నా తెలిసిపోతుంది. 35 ఇంచుల్లో 4వ భాగం 8.35 ఇంచులు. 8.5 పైన 2 గీతలు పెడితే 8.35 ఇంచెస్ అనేది వస్తుంది. అదే కింద వైపున మార్కింగ్ వేసుకొని నడుము దగ్గర డాట్స్ వేస్తాం కదా కింద వైపున, ఆ డాట్స్కి 1 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్ దగ్గర అనేది ఇక్కడ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, షోల్డర్ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, కింద వైపు కూడా అదే 6 ఇంచులు అనేవి పెట్టుకోండి. ఇక్కడ సమానంగా రావడానికని పైన షోల్డర్కి ఎంత పెట్టుకున్నామో కింద వైపు కూడా అంతే పెట్టుకోవాలి. పైన నేను షోల్డర్కి 6 ఇంచులు పెట్టుకున్నాను కదా, కిందకి అదే 6 ఇంచులు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం చెస్ట్ లూజు నడుము లూజ్ కూడా స్ట్రైట్గా కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని మనకి ఖర్చు ఎంత కావాలనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచులు పెడుతున్నాను, మీకు 1.5 ఇంచ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కూడా కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఇలా చంక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అనేది పెట్టుకోండి. అదే మీకు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 1.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు పైనుంచి కలుపుతూ ఇలా కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ తిప్పుకోవాలి. కర్వ్ స్కేల్ ఉంటే మనకి ఇలా కర్వ్ తిరగడానికి చంక మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్ అనేది ఎంత పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నా కొల బ్లౌజ్ ప్రకారం ఎంత ఉందో చూపిస్తాను. ఇలా సైడ్ జాయింట్స్ నడుము దగ్గర ఉంటాయి కదా, ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఇలా పట్టుకొని చూస్తే నెక్ మధ్యలోకి అనేది ఎంత ఉందనేది చూసుకోండి. నాకు 4.5 ఇంచెస్ వచ్చింది. దాని మీద ఒక 1/4 ఇంచ్ అనేది పైకి పెట్టుకుంటే 4.35 ఇంచెస్ పెట్టుకున్నాను.
ఆ తర్వాత ఇక్కడ నెక్ అనేది నేను 3 ఇంచులు పెట్టుకున్నాను కదా, కిందన కూడా 3 ఇంచెసే పెట్టుకుంటున్నాను. మీరు పైన 2 ఇంచులు పెట్టుకున్నా కిందన మాత్రం పైన 2.5 ఇంచెస్ పెట్టుకున్నా కిందన మాత్రం 3 ఇంచులు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇలా కర్వ్ స్కేల్తో పెట్టేయండి, చాలా ఈజీగా ఉంటుంది, డౌట్ లేకుండా. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత నాకు చంక రౌండ్ మొత్తం ఎంత వచ్చింది అనేది కొలుచుకుంటున్నాను. ఇక్కడ కొల బ్లౌజ్లో ఎంత వచ్చింది ఫస్ట్ చూసుకోవాలి. నెక్ మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి టేప్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా కింద వరకు సైడ్ జాయింట్ అనేది చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోండి. నాకు 9.5 ఇంచెస్ వచ్చింది. అలాగే నేను కొలతలు పెట్టుకున్నాను కదా, అక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇలా మనకి చంక రౌండ్ అనేది తక్కువ వచ్చినప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. నాకు 9 ఇంచెస్ వచ్చింది కదా, 9.5 రావాలి కాబట్టి నేను ఇక్కడ 5.5 పెట్టుకున్నాను కదా, షోల్డర్ కుట్టు వదిలేసి ఇప్పుడు 6 ఇంచెస్ పెట్టుకోండి కిందకి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని సేమ్ ఇందాకలు ఎలా పెట్టుకున్నామో అలాగే 1.5 అనేది ఈ మధ్యలోకి పెట్టుకొని మీరు చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు ఏంటంటే షోల్డర్ కుట్ అనేది ఖర్చుకు వదిలేసి కొలుచుకోండి. ఖర్చుతో పాటు కొలుచుకుంటే ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత చంక దగ్గర పట్టేసే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ ఇలా మీది కూడా చంక రౌండ్ అనేది 9.5 ఉంటే ముందే మీరు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి కిందకి 6 ఇంచులు పెట్టుకోండి. లేదా తక్కువ 9 ఇంచెసే ఉంటే మీరు 5.5 పెట్టుకోవచ్చు. ఇలా కిందకి మరొక మార్కింగ్ అనేది వేసుకోవసరం లేదు. ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్కైనా సరే మీకు ఒకవేళ చంక రౌండ్ అనేది తగ్గింది అనుకుంటే ఇలా కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకి వేసి మార్కింగ్ వేసి చూడండి, సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకుంటే ఒక 1/2 ఇంచ్ పైకి అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా కరెక్ట్గా సరిపోయింది. చాలామంది తెలియక ఇలా చంక డౌన్ అనేది తక్కువ వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిపోతారు. సింపుల్గా ఇలాగా సరి చేసుకోండి. అలాగే కింద వైపు అనేది మనకి నడుము దగ్గర ఎంత పెట్టుకున్నాము అనేది చూసుకొని దాంట్లో సగం ఇక్కడ డాట్స్ వేసుకోవడానికని ఇలా టేప్ పెట్టి సగానికి ఇలా మడత పెట్టుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్లో సగం 1/2 ఇంచ్ ఒకవైపు, ఇంకో వైపు 1/2 ఇంచ్ పెట్టుకొని పై వైపుకి 4.5 ఇంచెస్ అనేది ఈ డాట్ పొడవు అనేది ఉంటే సరిపోతుంది, పెద్ద సైజ్ బ్లౌజెస్ కాబట్టి. అదే కొంచెం పొడవు అనేది తక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రం 4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఇలా డాట్ లాగా షేప్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇప్పుడైతే మనం మార్కర్ వీల్ తీసుకొని ఇలా రఫ్ చేసుకుంటే కింద వైపుకి కూడా మార్కింగ్ పడిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అస్సలు కొలుచుకోవాల్సిన పని ఉండదు, కొల బ్లౌజ్తో పని ఉండదు. ఇలా మార్కర్ వీల్తో మనం రఫ్ చేసుకుంటే రెండు కూడా ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలా రఫ్ చేసుకోండి. మనం తర్వాత సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కింద వైపుకి కూడా మార్కింగ్ కనిపిస్తుంది, స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డాట్ వేసుకున్న తర్వాత కింద వైపున మనం డాట్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా బ్యాక్ పార్ట్ చివరన ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకున్నామంటే స్టిచ్ చేశాక ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా రావేమో అని టెన్షన్ అవసరం లేదు, ఈక్వల్గానే వస్తాయి. ఇలా ఒకసారి క్రాస్ అనేది పైకి ఒక 1/2 ఇంచ్ అనేది తీయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవద్దు. నేను థ్రెడ్ వర్క్ బ్లౌజ్కి కట్ చేస్తున్నాను కాబట్టి నెక్ అనేది ఇప్పుడు నేను కట్ చేసుకోను. ఒకవేళ మీరు నార్మల్ బ్లౌజ్కి కట్ చేసినా కూడా స్టార్టింగ్లో నెక్ కట్ చేసేయకండి. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ గుర్తుగా ఉండడానికి ఒక కట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ గుర్తుగా, తర్వాత ఇక్కడ నెక్ కూడా గుర్తుగా కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు అనేది హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే మనం
ఒక చివరన బ్యాక్ పార్ట్ వేసుకున్నాం కదా, రెండో పక్కన హ్యాండ్స్ వేసుకోవాలి. ముందుగా అయితే డబల్ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని మరో ఫోల్డింగ్ చేసుకుంటే ఇది 4 పొరల కింద వస్తుంది కదా, 4 ఫోల్డింగ్స్ అవుతాయి. ఇలా 4 పొరల కింద వచ్చింది. 2 హ్యాండ్స్ వస్తాయి మనకి ఒకసారి. ఇప్పుడు ఈ చివరి వైపున స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని, స్ట్రైట్గా ఉంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ తీసుకొని, కొల బ్లౌజ్తో మనకి మరి పని లేదండి, హ్యాండ్ కటింగ్ మాత్రం బ్యాక్ పార్ట్ మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, అది తీసుకొని మనకి షోల్డర్ ఖర్చు నుంచి పై నుంచి కింద వరకు ఖర్చుతో సహా మనకి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. నాకు 11 ఇంచీలు వచ్చింది కదా, ఈ 11 ఇంచీలలో ఒకటి మైనస్ చేసుకుంటే 10 ఇంచీలు కదా. మీ చంక రౌండ్ అనేది మొత్తం ఎంత వచ్చిందో దాంట్లో నుంచి 1 ఇంచ్ మైనస్ చేయండి. ఎంత వచ్చిందో అది అనేది టోటల్గా ఇలా పైనుంచి కింద వరకు పెట్టుకుంటే ఇందులోనే మనకి హ్యాండ్ కటింగ్ అనేది సరిపోతుందని. చూసుకోండి. ఇప్పుడు మీ హ్యాండ్ పొడవు అనేది ఎంత చూసుకొని అంత పెట్టుకోండి. నేనైతే ఎల్బో హ్యాండ్స్కి 10 ఇంచులు పెడుతున్నాను, ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. 10.5 ఇంచెస్ అనేది కింద వైపు కూడా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్లోనే మనం హ్యాండ్ కటింగ్ అనేది చేయాలి. పై వైపున 1.5 ఇంచ్తో ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే మీ హ్యాండ్ లూజ్ అనేది ఎంత అనేది చూసుకోండి. నా హ్యాండ్ లూజ్ అయితే నా కొల బ్లౌజ్ ప్రకారం 6.5 వచ్చింది. అదే ఇక్కడ పెట్టుకుంటున్నాను. కిందన ఖర్చు బ్యాక్ పార్ట్కి ఎంత పెట్టుకున్నామో అంతే ఇక్కడ పెట్టుకోవాలి. 2 ఇంచులు అనేవి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చంక డౌన్ అనేది నేను 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కిందన మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటే మనకి చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, మనం ఆ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని పైన మనం హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడికి క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు పైన 1.5 ఇంచ్ వరకు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి హ్యాండ్ షేప్తో ఇలా కర్వ్లాగా డాట్స్ వేసుకొని తర్వాత ఆ డాట్స్ని కలిపేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ ప్రకారం కట్ చేసుకుంటే చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఎవరికైనా సరే, కొత్త వారికైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఒక కట్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటాయి. ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాము. ముందుగా అయితే ఇది 4 ఫోల్డింగ్ కింద ఉంది కదా, డబల్ ఫోల్డింగ్లో తీసుకొని ఒకవైపు అనేది ఇక్కడ మనం మార్కింగ్ ఉంది కదా స్ట్రైట్గా, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్, అలాగే ఈ మధ్యలో నుంచి కట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి 1 ఇంచ్కి పెట్టుకొని ఈ 2 మార్కింగ్లకి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని అక్కడికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఈ కింద వైపు నుంచి నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మనకి హ్యాండ్ లోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. మీకు లెంత్ ఎక్కువైపోతుందని అక్కడక్కడ కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. మీకు ఇంకా వివరంగా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడైతే హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ అనేది తీసుకొని ఇలాగ కోన్ లాగా ఉంది కదా, అక్కడ మన వైపు ఇలా పెట్టుకొని క్రాస్గా తీసుకోవాలి కదా. క్రాస్ కటింగ్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా నెక్ మనం కట్ చేయలేదు కదా, అక్కడ క్లాత్ సరిగ్గా లేకపోయినా కూడా పర్వాలేదు, షోల్డర్ దగ్గర మాత్రం మనకి క్లాత్ పూర్తిగా ఉండాలి. ఇది చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా ఉండేటట్టు. పై వైపున కూడా షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి చుట్టూ కూడా. కొత్తగా కటింగ్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం చెస్ట్ దగ్గరే చాలా భయం వేస్తుంది, ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చాలా భయపడతారు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ లాగా మనకి ఇలాగ ఉంది కదా బ్యాక్ పార్ట్లో, అక్కడ కూడా స్ట్రైట్గా మనం లోత్ తీసుకున్న దగ్గర ఇలా మార్కింగ్ వేసుకున్నారంటే
సరిపోతుంది. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి నెక్కి షోల్డర్కి మధ్యలో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసి కింద వైపున మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా వేయలేదు కదా, అలా స్ట్రైట్గా కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం నెక్ కన్నట్టు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నెక్కి ఎంత ఉంది, షోల్డర్కి ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకొని, నెక్ నేను 3 ఇంచులు పెట్టుకున్నాను కదా, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ చంక లోతు దగ్గర పైన నేను చూపిస్తున్న విధంగా ముందు మార్కింగ్ వేసుకొని అది కదపకూడదన్నమాట. ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో పైనుంచి కింద వరకు ఇలా చంక లోతు అనేది ముందే తీసేసుకోండి. మర్చిపోయామంటే చంక దగ్గర ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అదే మీకు కొంచెం నెక్ జారుతుంది అంటే 6.5 పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, దీనికి కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు నెక్ 2.5 పెట్టుకున్నారంటే కింద 3 ఇంచులు పెట్టుకోండి. నెక్ రౌండ్ అనేది బాగుంటుంది. ఇందులో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. మీకు ఒకవేళ స్టార్ నెక్ కావాలనుకుంటే ఇలా నేను ఎలా అయితే స్కేల్ పెడుతున్నానో ఇలా చూపిస్తున్న విధంగా స్టార్ నెక్ పెట్టుకోండి. ఇగో ఈ కింద నుంచి నేను ఒక 2 ఇంచులు పెట్టుకొని పైకి ఇలా స్టార్ నెక్లా పెట్టుకున్నాను. లేదంటే నేను ఈ కొల బ్లౌజ్ ప్రకారం అయితే మాత్రం రౌండ్ నెక్ ఇలా పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కింద నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ ముందుగా పెట్టుకోండి. పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి కోసమని కింద నుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ కొల బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవాలనుకుంటే ఇలా కొల బ్లౌజ్ తీసుకొని ఇలా ఉక్సులు పట్టి ఉంది కదా, ఈ పట్టి తీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కింద వైపు పెట్టుకొని ఇక్కడ మనకి షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కిందకి ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. లేదు మాకు ఇంత ఉక్సులు పట్టి అవసరం లేదనుకుంటే ఈ 1 ఇంచ్ మీద నుంచి ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ పైకి మార్కింగ్ వేసుకోండి. నేను ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. కొల బ్లౌజ్ ప్రకారం చెస్ట్ పొడవు అనేది ఎంత అనేది పెట్టుకుందాము. ఈ కొల బ్లౌజ్ ప్రకారం ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి కింద వైపు షేప్ బెల్ట్ దగ్గర మనకి పెద్ద డాట్ దగ్గర కింద వైపున ఒక కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా మధ్యలోకి ఇలా పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చు కానీ వదిలేసి అక్కడి నుంచి పట్టుకొని చూసుకోవాలి. మొత్తం సాగినట్టు పట్టుకోకూడదు, కొంచెం మాత్రమే చిన్నది లాగి పట్టుకుంటే సరిపోతుంది. కింద వైపున మనకి పెద్ద డాట్ వరకు ఎంత వచ్చిందో పెట్టుకొని కింద వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చు కన్నట్టు. ఒకవేళ మీకు చెస్ట్ అనేది కొంచెం ఇంకా బ్రాడ్గా ఎక్కువగా ఉందనిపిస్తే మరొక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నాకు ఈ బ్లౌజ్కి అయితే మాత్రం ఒక 1/2 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. మీకు చెస్ట్ ఎక్కువ ఉంది అనిపిస్తే మాత్రం ఈ లైన్ నుంచి 2 ఇంచుల లైన్ నుంచి కిందకి 1 ఇంచ్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు నేను డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ 2.5 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది 40 సైజు వారికి. ఇంకా మీ చెస్ట్ బ్రాడ్గా ఉంది, నాకు ఈ కప్పు సైజు అనేది ఎక్కువగా రావాలి అనుకుంటే 2.35 ఇంచులు పెట్టుకోండి.
ఇక్కడ నేను 2.5 పెట్టుకొని మధ్యలోకి 1.5 దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. ఈ చివర కూడా 3/4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. పైకి 2 ఇంచుల పైకి 3/4 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న 3 కూడా కలుపుకోవాలి. ఈ ఉక్సులు పట్టి నుంచి ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఈ 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఈ పైకి 3/4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్లా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది ఎంత అనేది చూసుకోవాలి. నా నడుము లూజ్ అయితే 35 ఇంచెస్ కదా నా కొల బ్లౌజ్ ప్రకారం. ఆ 35 ఇంచెస్లో 4వ భాగం ఎంత, 8.5. బ్యాక్ వైపును మార్కింగ్ వేసుకున్నాం కదా నడుము దగ్గర, ఇక్కడ ఫ్రంట్ వైపును కూడా మనం చూసుకోవాలి. ఈ డాట్స్ అనేవి కుట్టుల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అవి లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఉక్సులు పట్టి నుంచి డాట్స్ వరకు 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, అప్పుడు ఈ డాట్స్ మధ్యలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ 3 ఇంచులు ఇటువైపు అనేది 5.5 ఇంచెస్ పెట్టుకుంటే 8.5 ఇంచులు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 5.5 ఇంచుల దగ్గర ఇటువైపు దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు పైనుంచి కింద వరకు ఇలా చూపిస్తున్న విధంగా ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు ఉక్సులు పట్టి దగ్గర పైనుంచి నెక్ నుంచి కిందకి నేను చూపిస్తున్న విధంగా ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఉక్సులు పట్టి ఖర్చుకు అన్నమాట. పైన నెక్ దగ్గర తీసుకోకూడదు, కింద వైపు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనకు పెద్ద డాట్ పొడవు అనేది నేను 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ 2.5 ఇంచులు ఎవరికైనా సరే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 3 లైన్లు కూడా ఇలా కలుపుకోవాలి. ఈ పెద్ద డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. మిగతా 2 డాట్ల కన్నా ఈ పెద్ద డాట్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా వేలర్తో రఫ్ చేసుకోండి. కింద వైపు కూడా మార్కింగ్ పడిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు 2 చెస్ట్ పార్ట్లు కూడా కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మనం తర్వాత టేప్తో కొలుచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల ఇలా రఫ్ చేసుకున్న తర్వాత అలాగే ఉక్సులు పట్టి దగ్గర ఒక డాట్ వేస్తాం కదా, ఇలా టేప్ పెట్టుకొని సగానికి మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలా ప్లస్లా పెట్టుకొని అక్కడ ఒక రఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకి మార్కింగ్ కరెక్ట్గా పడిపోతుంది. అలాగే ఈ మధ్యలో చంక దగ్గర ఒక డాట్ వేస్తాం కదా, ఈ పెద్ద డాట్కి స్ట్రైట్గా ఇలాగా టేప్ పెట్టుకోండి. అక్కడ ఒక లైన్ లాగా మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4 ఇంచుల పొడవు పెట్టుకోండి. ఇలా 4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇలా ప్లస్లా పెట్టుకున్నాను కదా, అక్కడ ఒక రఫ్ చేసుకుంటే కింద వైపుకి కూడా మార్కింగ్ పడిపోతుంది. చూపిస్తాను, చూసారా ఎంత డీటెయిల్డ్గా కింద వైపుకి కూడా మార్కింగ్ పడిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వలన. ఇప్పుడు నేను ఇది థ్రెడ్ వర్క్ బ్లౌజ్కి కట్ చేస్తున్నాను కాబట్టి నెక్ ఇప్పుడే కట్ చేయను, ఫ్రంట్ బ్యాక్ కూడా. మీరు నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కనుక కట్ చేస్తున్నట్టయితే నెక్ ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. నేను థ్రెడ్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడే నెక్ కట్ చేయను నేను. ఇప్పుడైతే ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే చుట్టూ కూడా కట్ చేసుకోవడమే. థ్రెడ్ వర్క్ బ్లౌజ్కి అయితే ఇలా నెక్ వదిలేయాలి. నెక్ ముందే కట్ చేయడం వల్ల తర్వాత మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత మనం పెద్ద డాట్స్ కోసం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ గుర్తుగా కట్స్ పెట్టుకోండి. ఇలాగే ఉక్సుల పార్ట్ దగ్గర, చంక దగ్గర, అలాగే చెస్ట్ లూజ్ దగ్గర, నెక్ దగ్గర కూడా, నెక్ దగ్గర మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే కింద వైపు నెక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఒక కట్ పెట్టుకుంటున్నాను. మీరు థ్రెడ్ వర్క్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అయితే మాత్రం నెక్ ఇప్పుడే కట్ చేసుకోండి. నేను ఇదిగోండి ఈ థ్రెడ్ వర్క్ బ్లౌజ్కి నేను మార్కింగ్ వేసాను కాబట్టి నేను ఇప్పుడే నెక్ కట్ చేయను. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. పెద్ద సైజ్ బ్లౌజ్ అని అస్సలు కంగారు పడొద్దు. ఈ కొలతలతో ఇలా మార్కింగ్ వేసుకోండి, మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను
షేప్ బెల్ట్కి డబల్ ఫోల్డింగ్లో ఉండాలి కదా, ఇది 4 పొరల కింద వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి ఎలా వేసుకున్నాం క్లాత్ అలాగే వేసుకొని ఇలా మనకి ఎంత పొడవు కావాలి కొల బ్లౌజ్ ప్రకారం ఇలా కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ముందైతే ఉక్సులు పట్టీ కానీ నేను 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడి నుంచి 4 ఇంచుల దగ్గర 2.5 ఇంచుల మధ్యలోకి పెట్టుకోండి. ఈ చివరి వైపు 2.5 ఇంచెస్ పెట్టుకోండి. మీకు షేప్ బెల్ట్ ఇంత అవసరం లేదనుకుంటే ఒక 1/2 ఇంచెస్ అనేది తగ్గించుకున్నా పర్లేదు. ఈ చివర ఆ చివర మధ్యలో మాత్రం ఎవరికైనా 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. కొందరికి షేప్ బెల్ట్ పెద్ద సైజు ఇష్టం ఉండదు, వాళ్ళు కొంచెం తగ్గించుకోండి, లేదా ఈ కొలతలు పెట్టుకుంటే కరెక్ట్గా ఎవరికైనా సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ లాగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవడమే. ఇది సైడ్ జాయింట్ల వైపు వస్తుందని గుర్తుగా, ఒకవేళ ఇటువైపు పెట్టుకుంటే ఇది ఉసులు వైపు వస్తుందని ఇటు ఒకవైపు పెట్టుకోండి. ఇలా నడుము దగ్గర మనం నడుము పట్టి వేయాలి కదా, దీనికి ఒక 1.5 ఇంచెస్ అయితే స్ట్రైట్గా క్లాత్ తీసుకోండి. ఇది డబల్ ఫోల్డింగ్లోనే ఉంది, ఇది కూడా ఇది డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర నెక్ క్లాత్ వస్తుంది కదా, ఇది ఉక్సులు పట్టీకి కాజా పట్టీకి సరిపోతుంది. ఇప్పుడు మీరు థ్రెడ్ వర్క్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అయితే శారీ మీద బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఎలా పెట్టుకోవాలో ఫస్ట్ చూపిస్తాను. ఇలా హ్యాండ్స్ అనేది ఇలా ఆపోజిట్లో ఒకదానికొకటి వేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనేది మీరు మర్చిపోండి, నార్మల్ బ్లౌజ్ ఎలా వేసుకుంటారో చూపిస్తాను. ఇలా అంచులు వచ్చిన వైపు హ్యాండ్స్ పెట్టుకొని ఆ తర్వాత ఒక వైపు అనేది ఫోల్డింగ్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ వేసుకొని మధ్యలో ఇలా గ్యాప్ ఉన్న దగ్గర క్రాస్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత షేప్ బెల్ట్ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ కొలత ఉంచి చుట్టూ కట్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ అయితే. ఇప్పుడు థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ థ్రెడ్ వర్క్ ఉంది కదా, ఇక్కడ 2 వర్కులు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకొని ఇలా సర్దుకొని హ్యాండ్కి కూడా మధ్యలో ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఈ చివరన ఒక లైన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా పెట్టుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేసుకోవాలి. థ్రెడ్ వర్క్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి చిన్న చిన్న డిఫరెన్స్లు అవే, నెక్ చూసుకోవాలి అంతే తేడా, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఇలా చుట్టూ కూడా హ్యాండ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. హ్యాండ్ కదలకుండా చూసుకోండి, వీలైతే పిన్నులు పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా థ్రెడ్ వర్క్ ఉన్న దగ్గర ఇలా పట్టుకొని నెక్ ఉన్నాయి కదా, 2 కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఇలా చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి కదలకుండా పిన్నులు పెట్టేసుకోండి. మనం కట్ చేసేటప్పుడు కదిలిపోతుంది మనకు తెలియకుండానే, అందుకని ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉందో లేదో 1కి 2 సార్లు చూసుకొని పిన్నులు పెట్టేసుకోండి నెక్ దగ్గర చుట్టూ కూడా. ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడు అసలు నెక్ అనేది మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుంది, కదలకుండా. ఇలా చుట్టూ కూడా పిన్నులు పెట్టేసుకొని మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ దీని మీద కరెక్ట్గా పెట్టుకోవాలి. నెక్ ఎంతవరకు ఉంది చూసుకోవాలి కరెక్ట్గా. నెక్ పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి సరిపోతుంది. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మెయిన్ పార్ట్ అనేది ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోండి. ఈ నడుము పట్టీ కూడా ఇందులో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే మనకు వర్క్ ఇచ్చారు కదా అక్కడ, ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ అనేది తీసుకొని
ఈ వర్క్ పైన పెట్టుకోవాలి. నాకు కొంచెం క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి 2 పార్ట్లు కూడా ఒకసారే నేను పెట్టట్లేదు. ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ ఇలా రివర్స్లో పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా దానికి ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం, క్లాత్ ఎంత ఉన్నా సరే. ఇలా ఎప్పుడైతే మనం అడ్జస్ట్ చేసుకుంటామో అతుకులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే మనం వేసుకున్నామో అలాగే చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోండి. మనకి నెక్తో అవసరం లేదు, నెక్ దగ్గర క్లాత్ ఉండాలని అవసరం లేదు. ఇలా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది డబల్ ఫోల్డింగ్లో వేసుకొని మన షేప్ బెల్ట్ పెట్టి ఎలా ఉందో అలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందండి. మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.